జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ ధాన్యాన్ని వెంటనే ధాన్యాన్ని వెంటనే ధాన్యాన్ని వెంటనే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ఎలక్షన్ కంటే ముందు వేరా ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నాయి పైసలు ప్రైవేట్ లేబర్ దగ్గర సొసైటీ ఉంది నువ్వు అక్కడ పోయి ఎంక్వైరీ చేసుకో వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోను ఏం చెప్తున్నానో వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకో ఎంఆర్ఓ గారు సమాధానం చెప్తారా మీరు ఎవరో చెప్పండి కదా నాకు అయితే అడ్ల కుప్పలు పోసి 25 రోజులు అవుతుంది. ఒక 150 కుప్పల లెక్కలకు 50 కుప్పలు పోయినాయి. ఇంకా 120 కుప్పలు ఉన్నాయి. వీళ్ళు జోకక యజమాన్యం కరెక్ట్ లేక లేబరు సరైన లేరు. 6 మంది జోకుతారు 8 రోజుల నుంచి వెళ్ళి. 6 మందికి 10 కుప్పలు ఒడిచినాయి. 8 రోజుల నుంచి వెళ్ళి 10 కుప్పలు ఒడిచినాయి జోకుతే. ఈ రైతులు ఎటగలేక ఏం చేస్తారు, కొమ్మటోనికి తుటికి పావుసరి 2000 కాడికి ఇస్తారు వర్షం నాంతాయని. దాని కొరకే రోడ్డుకి కూర్చుని అమ్మాలను తీసుకొచ్చి పెట్టాలా, జోకి పంపించాలా. ఈ 8 రోజులలో పోకపోతే వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినాక అడ్లు నాంతాయి. నాయనాక నాయనాయి మొలక వచ్చినాయి అని చెప్పి మన పెడతారు. మా మైతాపూర్లో కాంట అనేది చాలా 25 రోజులు అవుతుంది. ఇప్పటికి 25 రోజుల నుంచి కేవలం 50-55 కూట్లు మాత్రమే కాలేని. మిగతా ఉన్న 200 కూట్లకి వెళ్ళి ఒక 50 కూట్ల రైతులు ఈ వాతావరణానికి భయపడి బయట కొమ్మటోళ్ళకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మిగతా ఉన్న 120-130 కూట్లల్లో ఇప్పటికీ నెల రోజులలో 50 కుప్పలు జోకారు. మిగతా 120 కుప్పలు జోకడానికి మా పరిస్థితి ఎన్నడు పడ్డ వర్షం అనేది ఇంకెక్కువ పడితే మా పరిస్థితి ఏంది. ఇప్పుడున్న మా 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 ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒకటే కాంట జరుగుతుంది కదా, ఈ కాంటలని పెంచి హమాలి పెంచి ఒక 10 రోజుల లోపల బీట్ మొత్తం ఖాళీ చేయించాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఇందుకు కూర్చోవడానికి కారణం కూడా అదే. 10 రోజుల లోపల మాకు బీటి ఖాళీ కావాలి. 120 కుప్పలు జోకి ఖాళీ చేయాల్సిన బాధ్యత సొసైటీ నుంచి ఉంది. మాట్లాడు
మీరు ఎందుకు చేస్తున్నారు అనే దానికైతే ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తలేదు. కంప్లీట్ అయితే